అండి అందరికి నమస్కారం। ఈ ఫోటో అయితే మాత్రం క్లియరెన్స్ సేల్ అండి। యాక్చువల్గా ఇవన్నీ మళ్ళీ ఒక 3 to 4 డేస్లో రీస్టాక్ అయితే అవుతాయండి। నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి। ఎస్పెషల్లీ ఈ శారీస్కి చాలా మంచి ఆదరణ అయితే ఉంది। మీ అందరికీ తెలిసినటువంటి టిష్యూ శారీస్ అండి। సో ప్యూర్ టిష్యూ శారీస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది, వెయిట్లెస్లో ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది। మనం చీర కట్టుకున్నా కూడా బాబాయ్ తీసేయాలమ్మో అనే ఆలోచన లేకుండా చాలా 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 బాగుంటుందండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఏంటి అంటే ప్రతిదీ కూడా కలర్కి ఒకటే ఉందండి, క్లియరెన్స్ సేలేగా। మళ్ళీ మేము 1500కి తీసుకున్నాం కదా ఇప్పుడు తగ్గించి పెట్టరు అన్నది ఏం చేస్తామండి। జస్ట్ ఇదిగోండి నేను ఒకసారి మీకు చూపిస్తాను, శారీస్ ఎన్ని ఉన్నాయో చూపిస్తాను। ఇగో ఈ 10 చీరల కోసం అక్కడ వచ్చే లాభం కోసం మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ చీరలు అలాగే ఉండిపోతాయి। అట్లా కాకుండా క్లియరెన్స్ సేల్ అంతే। 182 చీరల్లో 10 చీరలు మిగిలితే క్లియరెన్సే పెట్టుకోవాలండి, తప్పదు। సో పింక్ కలర్ ఇలా బాస్కెట్ డిజైన్ అండి, క్వాలిటీ చూసుకోండి। అండ్ యాక్చువల్గా 1500 పెట్టినటువంటి శారీస్ టుడే ప్రైజింగ్ వచ్చేసరికి 1350 అండి, 1350। నేను చెప్తున్నానండి, ట్రస్ట్ చేసి తీసుకోండి। 100కి 200% చాలా గుడ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి। సో బ్రిక్ రెడ్ కలర్ అండి, డ్యామేజెస్ అట్లా ఏమీ ఉండవు, మ్యాక్సిమం ఉండవండి, ఏడన్నా ఉంటే సర్దుకోవాల్సిందే। సో వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి, బ్రిక్ రెడ్। సో ఇందులో 2 డిజైన్స్ అండి, ఒకటి బాస్కెట్ డిజైన్ వచ్చిందండి, ఒకటేమో స్వాన్స్ డిజైన్ అయితే వచ్చింది। 1350। ఎందుకంటే ఇందులో ఆరెంజ్ కలర్ నేను ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయండి, ఒకరిద్దరికి ఇంకా మనం సెండ్ కూడా చేయలేదు। సో మళ్ళీ వస్తుంది, స్టాక్ అయితే వస్తుంది। అవి రావడానికి మ్యాక్సిమం మాకు ఎలా అయినా అంత లాంగ్ నుంచి రావాలంటే మినిమం 7 to 8 డేస్ పడుతుంది మన దాకా రీచ్ అవ్వాలంటే। సో ఈ లోపల కొంచెం క్లియరెన్స్ సేల్ పెట్టేస్తున్నాను అనమాట। ఇది ఎలిఫెంట్ గ్రే అండి, మళ్ళీ తర్వాత మీరు రేపు వచ్చిన తర్వాత అదేంటండి మన క్లియరెన్స్లో 1350 పెట్టారంటే ఆ ప్రైస్కి నేను మళ్ళీ వచ్చినా కూడా ఆ ప్రైస్కి అయితే ఇవ్వనండి, తప్పకుండా క్లియరెన్స్ సేల్ ప్రైస్। ఎలిఫెంట్ గ్రే కలర్ మీద మీకు ఇలాంటి ఒకలాంటి గోల్డ్ వీవింగ్ అనేది ఎలివేట్ అయితే వచ్చేసరికి మీకు కలర్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఉంది, బట్ లుక్ వైజ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి। ఇలాగ స్వాన్స్ డిజైన్ అయితే వచ్చింది 1350। మకాస్ డిజైన్ అండి 1350। ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి। అండ్ ఇది చూడండి గజరాజుల శారీ ఎంత ఎక్సలెంట్గా ఉంది, ఇదంతా కూడా వీవ్ అండి, మీనా వీవింగ్ అంటారు గజరాజుల శారీ। దీని ప్రైజింగ్ ఆల్సో 1350। సో యాపిల్ గ్రీన్ కలర్ అండి, బాస్కెట్ డిజైన్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది। కొన్ని కలర్స్ డల్ కలర్సే మీరు లుక్ వైజ్ బయట చూసినా డల్గానే కనబడతాయి, బట్ కట్టుకుంటే దాని లుక్ ఎలా ఉంటుంది అనేది కట్టుకున్నాక అర్థమవుతుందండి। సో దీని ప్రైజింగ్ ఆల్సో 1350, డీర్స్ డిజైన్ అండి 1350। సో పింక్ కలర్ అండి, డీర్స్ డిజైన్ 1350। సో యాపిల్ గ్రీన్ అండి, బాస్కెట్ డిజైన్ 2 చీరలు ఉన్నట్టున్నాయండి, బాస్కెట్స్ డిజైన్లో 2 చీరలు ఉన్నాయి, ఈచ్ వన్ శారీ 1350। అండ్ వీటితో పాటే ఇంకొక టిష్యూ శారీ ఉందండి, ఇది కంచి టిష్యూస్ అంటారనమాట, తంచువే టిష్యూ అంటారు ఇంకా చెప్పాలి అంటే। సో అన్ఫినిష్డ్లో అయితే వచ్చిందండి, ఇది కూడా బ్రిక్ రెడ్ కలర్కి పింక్ కలర్ అనమాట। అసలు నేను శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను। ఇది వచ్చరికి 1 మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ అండి, పళ్ళు పాట్। సో కాంట్రాస్ట్ వస్తుందండి, బ్రిక్ రెడ్కి మనకి పింక్ కలర్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది। తంచువే టిష్యూ అంటారండి, సూక్ష్మ లోపం ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే ఉన్నట్టుంది శారీకి, ఎక్కడో చూసాను, ఇదిగోండి ఇది మిస్టేక్ అండి, ఇది యాక్చువల్గా మిస్టేక్ కాదు, ఏమాత్రం ప్యాకెట్ అది ఓపెన్ అయిపోయినప్పుడు కత్తిరిపడి ఉంటుంది। సో తంచువే టిష్యూ అంటారండి, మీరు మార్కెట్ మొత్తం చూసుకోవచ్చు। 5400 ఉందండి, ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, శారీ ప్రైస్ 5400 ఉంది। మిస్టేక్ ఉంది, దట్టు మనకి అన్ఫినిష్డ్ కదండి, జస్ట్ ఫర్ 1199 అండి, 1199 ఒక పీసే ఉంది, తంచువే టిష్యూ అంటారండి దాన్ని। సో ఇది వచ్చరికి క్రేప్ అండి, క్రేప్ టిష్యూ ఇది। ఇప్పుడు దా క్రేప్లో డిఫరెంట్ ఐటమ్స్ వస్తున్నాయి కదా, క్రేప్ టిష్యూ అండి, ఇది బ్లౌజ్ బ్రకెట్ స్టైల్ బ్లౌజ్, ఇది శారీ ఓవరాల్ ఇది కూడా మిస్టేక్ అయితే ఉంది, రెడ్ కలరు ఒరిజినల్ క్రేప్ టిష్యూ। ఇప్పుడు సాటిన్ మీద టిష్యూ వస్తుంది కదా, అలాగే క్రేప్ మీద కూడా టిష్యూ అనేది మార్కెట్ రిలీజ్ అవుతుందండి। సో మంచి రెడ్ కలరు। సో ఇదిగోండి, ఇది కట్టు చెంగులో వచ్చేసరికి ఇలా కొంచెం మనకి డ్యామేజ్ అయితే ఉందండి। సో కట్టు చెంగులోనే వచ్చింది, ఎగ్జాక్ట్గా డ్యామేజ్ అయితే వచ్చింది, జస్ట్ ఫర్ 999 అండి, ఓన్లీ 999। బ్లౌజ్ కూడా ఉంది, శారీ 999 అంటే లెహంగాకి తీసుకుంటారా ఓనీల కింద కన్వర్ట్ చేసుకుంటారా మీ ఇష్టం। నేను మళ్ళీ చెప్తున్నా, క్రేప్ టిష్యూ ఇది ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ అయితే మాత్రం, ఓకేనా। అండ్ ఇప్పుడు ఒక 3 to 4 కడీ జార్జెట్స్ ఉన్నాయండి, ఇందులో యాడ్ చేసేస్తాను। సో కడ్డీ జార్జెట్ అండి, నెమలి పింఛన్ కలరు। సో సిల్వర్ వీవింగ్ అయితే ఇచ్చారనమాట, శారీ ఓవరాల్ చూడండి ఎలా ఉంది, జరీ వీవింగ్ అండి। మీ కొంతమంది అపోహ అండి, నేను ఒకసారి చెప్తాను, క్లారిటీ ఇస్తాను, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి। ఇది సిల్వర్ జరీ, ఇది సాఫ్ట్ జరీ,
విషయం ఏంటంటే ఇలా వచ్చింది ఏమంటే కొంతమందికి, అందరికి కాదురండి, ఒకరిద్దరు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి. ఇదట ఇలా వస్తే మంచి క్వాలిటీ కాదట, ఇలాంటి జరీ వస్తే మంచి క్వాలిటీ అట. అలా ఏం లేదండి. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఫైన్ క్వాలిటీ, ఇంకా హెవీ క్వాలిటీ. ఈ శారీ వచ్చేప్పటికి 7,000 ఉందనుకోండి, ఇది వచ్చరికి 4,000 ఉంటుంది. బట్ వేరియేషన్ చూడండి అంతే. ఏది కూడా మైపని చూసి ఎవరిని గెస్ట్ చేయకూడదండి, అండ్ క్వాలిటీ జరీని చూసేసి గెస్ట్ చేయకూడదు. దీని గుడ్డ మీద తయారీ ఎలా వచ్చింది కాబట్టి ఇలా ఇచ్చాడు వాడు మేకింగ్. దీని మీద ఇంత గట్టి జరీ వచ్చింది కాబట్టి ఇలా ఇచ్చారు, అంతేగాని దానిలో ఏమి తేడా ఏమి ఉండదండి. అది కొంతమంది అపోహలు ఉంటాయి కదండి అట్లా. సో ఇది వచ్చరికి బ్లౌజ్ ఇంత నలిగింది ఇక బ్యాక్ సైడ్ అంతా చూసుకుని ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి. 1350 అండి, 1350. సో దీని ప్రైస్ ఇవన్నీ కూడా 1899 పెట్టినటువంటి శారీస్ అండి. మీరు ఇన్ కేస్ 7 feet హైట్ ఉన్నా కూడా సరిపోయేటటువంటి పన్నా ఉంటుంది, డ్యామేజ్ అయితే లేదండి. లైట్ వంగపూ కలరు 1350. అండ్ మెరూన్ కలర్ అండి, మీనా బుట్టీస్ అయితే వస్తుంది 1350. అండ్ నెమలి పింఛం కలర్ అండి, మీకు వచ్చేటప్పటికి నెమలి పింఛం ఆర్ నేవీ బ్లూ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సో దీని ప్రైజింగ్ ఇది కూడా నేవీ బ్లూనే తీసుకోండి, మళ్ళీ ప్రాబ్లం నాకు, నేవీ బ్లూనే తీసుకోండి 1350. సో ఇది వచ్చేటప్పటికి చీర పన్నా తగ్గిద్దండి, అంటే హైట్ మనకి నెరం ఏదైతే ఉందో తగ్గిద్ది. దట్టు మీకు దీనికి బ్లౌజ్ కూడా లేదండి. ఓనీల కింద కన్వర్ట్ చేసుకున్నా సరిపోతుందండి. కడీ జార్జెట్లో ఓనీ కొనాలన్నా 2,000 అట ప్రజెంట్ ఉన్న రేట్కి. సో జస్ట్ ఇది వచ్చేసరికి మీకు 999కి వచ్చేసి 999. ఇది ఒక డ్యామేజ్ చిన్న హోల్ ఉంది, 999కి వస్తుందండి. బ్లౌజ్ లేదు, చిన్న హోల్ ఉంది, 999 అండి. సో ఇక్కడ వరకు మీకు కడీ జార్జెట్ ప్రైజెస్, అదేవిధంగా టిష్యూ శారీస్ కూడా చెప్పాను కదా. తసరండి, రా తసరు అనమాట. క్వాలిటీ ఏదో అనుకుంటున్నారు కానీ ఒకటి తీసుకున్న వాళ్ళు 4-5 తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. జస్ట్ 999 అండి. 999 అండి. డార్క్ వైన్ కలర్, శనగపిండి కలర్లో మీనా బుట్ట అండి. సో పేస్టల్ కలర్ అండి, రామా బ్లూ కలర్ విత్ టెంపుల్ బార్డర్ అండి. తసర్ అండి, ఒరిజినల్ తసర్లు ఇవి. ఏంటంటే మనకి ఇన్నాళ్ళు పైతానీ బార్డర్లే ఒక ఐడియాలో ఉన్నాం కదా. సో తసర్ అంటే పైతానీ స్టైలే వస్తుంది అనే ఆలోచన ఉంది కదా. సో అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఇవి కూడా ప్యూర్ ఐటమే, తసరే అనమాట. ఇవి కూడా కాకపోతే మీ బుటీస్లో వచ్చిందంటే. అండ్ ఇది వచ్చరికి గోల్డెన్ ఎల్లో అండి. దీని ప్రైజింగ్ ఆల్సో 1000 రూపీస్. ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. డోంట్ మిస్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజెస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను, థ్యాంక్ యూ ఆల్. అండ్ అన్నీ ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను. సో టోటల్ ఏ పిక్ ఎనీ శారీ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉంది టుడే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చక్కగా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడాను, థ్యాంక్ యూ.